హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను అమ్మవారికి కొబ్బరి అన్నం చేశానండి. కొబ్బరి అన్నం చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకున్నానండి. కాస్త నూనె వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగుతున్నాయి కదా, ఈ లోపల ఒక పావు టీ స్పూన్ దాకా సాయమినపప్పు కూడా వేస్తున్నాను. ఇందులో శనగపప్పు, సాయమినపప్పు, జీడిపప్పు ఆప్షనల్ అండి. నేను వేస్తున్నాను టేస్ట్ బాగుంటాయి కదా అని. కొన్ని జీడిపప్పులు కూడా వేసి దీంట్లోనే 3 ఎండుమిర్చిని కాడలతో సహా గిల్లి వేసేసుకుంటున్నాను. చక్కగా కాడలతో వేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపుని మంచిగా వేయించుకుందాము. చూడండి, తాలింపు మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు దాకా వేసుకుందాము. ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 5-6 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా వేసి, పచ్చిమిర్చిని మరీ వేయించవసరం లేదండి, జస్ట్ వేగితే సరిపోతుంది. దీంట్లోనే ఈ కొబ్బరి అన్నానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఎండు కొబ్బరి తురుము కాకుండా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు మా దగ్గర పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుమే ఉంది అన్నవాళ్ళు ఎండు కొబ్బరి తురుము తాలింపులో అన్నం మొత్తం కలిపేశాక వేయండి. ముందే వేస్తే జిడ్డు వాసన వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువను వేసి మొత్తాన్ని కలిపితే అబ్బా ఎంత బాగుంటుందో ఈ కొబ్బరి అన్నం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిపేసేసుకుంటే ఒక 2 నిమిషాలు అలా ఉంటే కనుక కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోతుంది. మంచిగా వేగాయి కదా చూడండి. ఇప్పుడు దీంట్లో అన్నం వండి చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ అన్నాన్ని వేసేసుకుంటున్నాను. చూడండి, అన్నం మొత్తం వేసేసి చక్కగా హడావిడిగా కలిపితే కనుక అన్నం ముద్దయిపోయే అవకాశం ఉంటుంది. మంచిగా ఇలా గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఉంటే అంతే అండి, మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. చాలా త్వరగా అయిపోతుంది. ఇది దేవుడు ప్రసాదాలు నైవేద్యానికే కాదండి, మార్నింగ్ టైం మనకి లంచ్ బాక్సుల్లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ కింద కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఎక్కువగా నైవేద్యం కింద మాత్రమే చేస్తూ ఉంటారు, కానీ టిఫిన్స్కి, లంచ్ బాక్స్ కూడా ది బెస్ట్ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక, ఈ నవరాత్రుల్లో ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను మరి.